హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈరోజు స్పార్క్ జాబ్ డెఫినేషన్ అనేది ఎలా క్రియేట్ ఉంటాయి. ఓకే, సో న్యూ ఐడియా. సో నేను ఆల్రెడీ ఆ స్పార్క్ జాబ్ డెఫినేషన్ ని ఫేవరెట్ కింద కన్సిడర్ చేశాను కాబట్టి ఇక్కడ మీరు ఫేవరెట్ సెక్షన్ లో ఉంటుంది. లేదు ఆల్ ఐటమ్స్ లో కూడా మీరైతే వెరిఫై చేసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ నేనైతే దీని మీద క్లిక్ చేస్తాను. సో పేరు ఇవ్వండి, ఫ్యాబ్రిక్ డెమో స్పార్క్. ఓకే, సో పేరు ఎందుకంటే ఇది డెమో కాబట్టి సో లోడ్ అవుతుంది. సో మనకి ఎన్విరాన్మెంట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైతే స్పార్క్ జాబ్ డెఫినేషన్ క్రియేట్ చేస్తారో యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి సో మెయిన్ డెఫినేషన్ ఫైల్ అండ్ రెఫరెన్స్ ఫైల్స్, అలాగే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ లేక్ హౌస్ రిఫరెన్సెస్ మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. అలానే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు ఏ లాంగ్వేజ్ కావాలా, స్పార్క్ స్కాలా కావాలా, స్పార్క్ ఆర్ కావాలా, లేకపోతే ఎన్విరాన్మెంట్ కస్టమ్ క్రియేట్ చేసింది కావాలా, లేకపోతే డిఫాల్ట్ ఏదైతే ఉందో అది కావాలా. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అనమాట. మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే చూస్ చేసుకోవచ్చు దేనికి ఏంటి అనేది. ఓకే, ఇప్పుడు ఏదైతే మెయిన్ డెఫినేషన్ ఫైల్ ఉందో మనకి టూ వేస్ లో ఉంటుంది అనమాట. ఒకటి లోకల్లో మీకు ఏదైతే ఫైల్ ఉంటుందో దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు, లేదా అజూర్ డేటా లేక్ స్టోరేజ్ ఉంటుంది కదా జెన్2, అక్కడి నుంచి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలానే రెఫరెన్స్ ఫైల్స్ కూడా మనకి టూ టైప్స్ ఉంటాయి, లోకల్ ఫైల్స్ అండ్ ఏడిఎల్ ఎజెంట్. కాకపోతే గుర్తుంచుకోవాలి, ఫైల్ సైజ్ మస్ట్ బి లెస్ దాన్ 250 అనమాట. సో 250 కన్నా ఎక్కువ అయితే ఉండకూడదు. సో నేనైతే ఏడిఎల్ ఎజెంట్ అయితే యూజ్ చేయటం లేదు, లోకల్ గా నా సిస్టమ్ లో ఉందన్నమాట ఫైల్స్, వాటిని మాత్రమే చూడొచ్చు కదా. ఫైల్స్ ఉన్నాయి కదా, అవి మాత్రమే అప్లోడ్ చేస్తాను. సో అప్లోడ్ బేసిక్. సో సో ఎక్స్టెన్షన్ మస్ట్ బి పీవై అనమాట, ఎందుకంటే నేను పై స్పార్క్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడొచ్చు. సో మీకు కోడ్ కూడా ఏమిటో చూపిస్తాను, వెరీ బేసిక్. మీకు పై స్పార్క్ వస్తే ఇట్స్ నథింగ్. ఓకే, సో మీరు చూడొచ్చు. జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఏదైతే లేకౌస్ లో ఫైల్ ఉందో ఎంప్లాయ్ డాట్ సిఎస్పి, ఈ ఫైల్ ని రీడ్ చేసి ఒక డెల్టా టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఆ డెల్టా టేబుల్ వచ్చేసరికి స్పార్క్ టేబుల్ డేటా. గుర్తుంచుకోండి, ఏదైతే లేక్ హౌస్ లో నాకు ఫైల్ ఉందో, ఓకే, ఆ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. టేబుల్ నేమ్ వచ్చేసరికి స్పార్క్ టేబుల్ డేటా. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి లేక్ హౌస్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ట్రై టు రిఫ్రెష్ మీకు కావాలనుకుంటే. సో ఇక్కడ చూడండి, స్పార్క్ టేబుల్ డేటా అనేది ఎక్కడ కూడా లేదన్నమాట. ఓకే, ఇప్పుడు అప్లోడ్ చేసా కదా, చూడొచ్చు మీకు ఇక్కడ. సో ఎంత సైజ్ ఉంది ఏంటి అనేది మీకు డీటెయిల్ గా చెప్తుంది. అలానే మీకు కావాలనుకుంటే రిఫరెన్స్ ఫైల్స్ కూడా మీరైతే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనేది, అంటే ఏదైనా ఆర్గ్యుమెంట్స్ అనేది మీరు డైనమిక్ గా పాస్ చేయాలనుకుంటే అలాంటి కేసెస్ లో ఇక్కడ స్పెసిఫై చేసుకోవచ్చు. ఫర్ టైమింగ్ మనకి ఇక్కడ ఎటువంటి కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అయితే లేవన్నమాట. అండ్ లేక్ హౌస్ రెఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు మౌస్ అవుట్ చేసిన ద లేక్ హౌస్ రెఫరెన్సెస్ ఈస్ ద జాబ్, ద డిఫాల్ట్ లేక్ హౌస్ ఈజ్ వేర్ ఓన్లీ రిలేటివ్ పాత్ ఈస్ ప్రొవైడెడ్. అంటే మీరు రిలేటివ్ పాత్ ప్రొవైడ్ చేసినప్పుడు ఓన్లీ డిఫాల్ట్ లేక్ హౌస్ మాత్రమే తీసుకుంటుంది. మీ అందరికీ తెలుసు అది ఎలా ఉంటుంది. మనకి ఏబిఎఫ్ఎస్ పాత్, రిలేటివ్ పాత్, ఇలా రకరకాలుగా ఉంటాయి కదా. సో అవన్నీ మీకు స్పార్క్ నోట్బుక్స్ చెప్పినప్పుడు కూడా చెప్పడం జరిగింది, అయితే రిఫర్ చేయండి. నేనైతే ఇక్కడ ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో బట్ ఓన్లీ ఒకటి మాత్రమే డిఫాల్ట్ ఉంటుంది, రిమైనింగ్ అన్ని కూడా డిఫాల్ట్ ఉండవు, అది మీకు తెలిసిందే. ఇక్కడ నేను టెంపుల్ లేక్ హౌస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ట్రై టు క్లిక్. సో చూడొచ్చు ఇక్కడ. సో టెంపుల్ లేక్ హౌస్ అండ్ ఇది వచ్చేసరికి డిఫాల్ట్ లేక్ హౌస్. ఇది డిలీట్ చేయడానికి కుదరదు అనమాట. ఓకే, ఒక్కసారి యాడ్ చేసిన తర్వాత డిలీట్ కావాలంటే సో వేరే యాడ్ చేసుకోవచ్చు మీ కౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇది లేక్ హౌస్ యాడ్ చేశాను. ఓకే, సో టెస్ట్ ఎల్ఐక్, కానీ ఇక్కడ చూడండి రిమూవ్ ఉంటుంది. ఓకే, రిమూవ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇక్కడికి వచ్చేసరికి కెనాట్ రిమూవ్. అంటే మీరు ఏదైతే లేక్ హౌస్ యాడ్ చేస్తారో ఫస్ట్ టైం అది డిఫాల్ట్ లేక్ హౌస్ కింద కన్సిడర్ చేస్తుంది. సో దాని తర్వాత మెసేజ్ రన్, ఇలా రెండు ఆప్షన్స్ ఉంటాయి అనమాట. మెసేజ్ అంటే నథింగ్ బట్ మీరు ఎప్పుడైతే ఇది సబ్మిట్ చేస్తారో, నథింగ్ బట్ రన్ చేస్తారో ఇక్కడ ద స్పార్క్ జాబ్ డెఫినేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. రన్ అంటే నథింగ్ బట్ ఇది ఏదైతే మనం క్రియేట్ చేస్తామో దాన్ని రన్ చేసినప్పుడు వస్తుంది.
సో ఇది ఎన్విరాన్మెంట్ మీకు డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ అని ఉంటుంది. కస్టమైజ్ ఎన్విరాన్మెంట్ అంటే మనం ఏదైతే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకుంటాం దాన్ని ట్యాగ్ చేసుకోవచ్చు. అలానే లాంగ్వేజ్, సో సేవ్ ఆప్షన్ ఉంది, అలానే కాపీ ఆప్షన్ ఉంది, అలానే రిఫ్రెష్ ఆప్షన్ ఉంది, అలానే సెట్టింగ్స్కి వెళ్తే మనకి ఇక్కడ సో ఆప్టిమైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఏంటంటే రీట్రైట్ పాలసీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫెయిల్ అయింది అనుకోండి స్పార్క్ జాబ్ డెఫినేషన్, సో నెక్స్ట్ రీట్రైకి ఎంత టైం తీసుకోవాలి, ఎంత టైం గ్యాప్ ఉండాలి బిట్వీన్ ద టూ ఎగ్జిక్యూషన్స్ అనేది కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. వాటిని మీరు ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కెడ్యూలింగ్ కూడా చేసుకోవచ్చు, లైక్ 2 minutes, 2 hours, 2 weeks ఒకసారి మీ ఇష్టం. మీకు ఎలా కావాలంటే లైక్ డేటా పైప్ లైన్స్ కావచ్చు, స్పార్క్ నోట్బుక్స్లో ఎలా అయితే స్కెడ్యూలింగ్ యూజర్ ఇంటర్ఫేస్ సేమ్ అనమాట. ఓకే, సో ఎటువంటి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. ఇప్పుడు నేను మాన్యువల్గా రన్ చేస్తాను, ఎందుకంటే మనకి స్కెడ్యూలింగ్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్, క్లిక్ ఆన్ రన్. ఓకే, మీరు చూడండి ద స్పార్క్ జాబ్ డెఫినేషన్, ద స్పార్క్ జాబ్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని వచ్చింది కదా. ఇక్కడ రన్స్కి వెళ్తే మనకి రిఫ్రెష్ చేస్తే ఇమీడియట్గా సో అప్లికేషన్ ఏమో ఎప్పుడు సబ్మిట్ చేస్తారు, ఎవరు సబ్మిట్ చేస్తారు, స్టేటస్ ఏంటి, డ్యూరేషన్, రన్ కైండ్, మాన్యువల్ లేకపోతే త్రూ స్కెడ్యూలా, త్రూ డేటా పైప్ లైనా, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అనేది మనం మాత్రమే చేయాల్సి ఉంటుంది. లైక్ డేటా పైప్ లైన్స్ అనుకోండి, ఆటోమేటిక్గా రిఫ్రెష్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ప్రతి 20 seconds అలా థింక్. బట్ ఇక్కడ అలా ఏముండదు అనమాట. వీ నీడ్ టు రిఫ్రెష్ మాన్యువల్లీ టు చెక్ ద స్టేటస్ ఆఫ్ ది ఏదైతే జాబ్ ఉందో ఆ స్టేటస్ చెక్ చేసుకోవడానికి. సో ఫెయిల్ కూడా అవ్వచ్చు, ఒక్కోసారి సక్సెస్ అవ్వచ్చు, ఒక్కోసారి క్యాన్సిల్ అవ్వచ్చు. సో నేను ఆల్రెడీ కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశాను అనమాట, ఒక 2-3 hours. అసలు ఏంటి ఇది, ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది, సో అందువల్ల మీకు వీడియో చేయడం జరుగుతుంది. సో మీకు పైస్పార్క్ వస్తే ఇట్స్ వెరీ ఈజీ. అంటే ఇక్కడ కొంచెం ఒక ఫార్మాట్ ఉంటుంది అనమాట. ఆ ఫార్మాట్ ఫాలో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇట్స్ వెరీ ఈజీ ఓన్లీ. సో స్టిల్ ఇట్స్ గోయింగ్ రన్. మీరు చూడొచ్చు డ్యూరేషన్ ఎంత, 1 minute 10 seconds ఉంది. అలానే సో అంటే కాంప్లెక్స్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ కావచ్చు, అలాంటివి మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే మనకి డాక్యుమెంటేషన్ ఉందన్నమాట మైక్రోసాఫ్ట్. సో దేర్ యూ కెన్ చెక్ ఇన్ డీటెయిల్స్. ఓకే, మీరు చూడొచ్చు సక్సెస్ వచ్చింది, డ్యూరేషన్ ఏంటి. సో ఇప్పుడు సక్సెస్ వచ్చింది కదా, అసలు టేబుల్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. రిఫ్రెష్, చూడండి స్పార్క్ టేబుల్ డేటా. ఓకే, లోడ్ అవుతుంది. లెట్స్ వెయిట్. ఇక్కడ జస్ట్ ఒక 3 records 4 columns ఐ థింక్. ఓకే, ఏదైతే మనం ఫైల్ లేక్ వస్తుందో ఆ ఫైల్లో కొంత డేటా మాత్రమే ఉంటుంది అనమాట. సో జస్ట్ మీకు డెమో సేక్ అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లోడ్ అవుని, లెట్స్ వెయిట్. సో నేను రిఫరెన్స్ ఫైల్ తీసుకున్నప్పుడు నాకు కొన్ని ఎర్రర్స్ వచ్చినాయి అనమాట. ఎలా చేయాలి ఏంటి అని అర్థం కాలేదు. సో దాని తర్వాత ఒక 1 hour ఇన్వెస్టిగేషన్, 1 hour కదా, ఒక 30 minutes ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, మీరు చూడొచ్చు. సో 3 rows 4 records అనమాట. స్పార్క్ టేబుల్ డేటా ఇదే కదా మనం టేబుల్ ఏమి ఇచ్చింది. కావాలంటే చూడొచ్చు ఏంటిది టేబుల్ ఏమో స్పార్క్ టేబుల్ డేటా. ఓకే, సో ఇదే కదా స్పార్క్ టేబుల్ డేటా. ఇలా మీరు కావాలనుకుంటే మళ్ళీ రన్ చేసుకోవచ్చు. ఓకే, సో మీకు డీటెయిల్స్ కావాలంటే ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది జాబ్స్ అండ్ సో ప్రీవ్యూ. సో అంటే ఇక్కడ రన్నింగ్ ఏంటి, ఐడియల్ అలొకేట్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఎంత టైం పట్టింది, సో యావరేజ్ ఏంటి, ఎఫిషియన్సీ, అలానే లాగ్స్. ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు, నాకు ఎర్రర్ వచ్చినప్పుడు నేను ఈ లాగ్స్లో వెరిఫై చేశాను అనమాట, ఎందుకు ఏంటి. సో దాన్ని బట్టి దాన్ని ఓవర్కమ్ చేశాను. సో దాని తర్వాత డేటా ఏంటి అనేది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైల్ ఇచ్చాం కదా అదనమాట. అలానే స్నాప్ షాట్స్ ఉంటుంది కదా. సో క్లియర్ అవుతుంది, చూడొచ్చు. సో లాంగ్వేజ్ ఏంటిది, ఫైల్ టైప్, రెఫరెన్స్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా, లేకౌట్స్ ఏంటి, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీన్ని మినిమైజ్ చేసుకోవచ్చు ఇలా కావాలనుకుంటే. ఇది కూడా మినిమైజ్ చేసుకోవచ్చు, ఇది మినిమైజ్ చేసుకోవచ్చు. అండ్ స్పార్క్ రన్ సిరీస్ కూడా వెళ్ళవచ్చు మీరు కావాలనుకుంటే.
చూడండి, కాకపోతే ఇది ఒకసారి రన్ చేసాం కాబట్టి ఇలా ఉంది. బట్ మనం కంటిన్యూస్గా ఒక 10 టైమ్స్ 20 టైమ్స్ రన్ చేస్తే మీకు ఎంత టైం పడుతుంది ఏంటి అనేది చాలా డీటెయిల్గా ఎగ్జిక్యూషన్ ఇక్కడ చూడండి, చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీరైతే ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది ఒక నిమిషంలో చెప్పేది ఏం కాదన్నమాట. బట్ ఓవర్ అనేది తెలుస్తుంది అనమాట. బిహైండ్ ద సీన్స్ ఏం జరుగుతుంది, మనం ఒక స్పార్క్ జాబ్ డెఫినేషన్ రన్ చేసినప్పుడు ఎంత టైం తీసుకుంటుంది, ఐ మీన్ ఏమేంటి అనేది మీకు ఒక డీటెయిల్స్ అవగాహన రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈవెన్ నేను రన్ చేయొచ్చు ఇక్కడ నాకే ఉన్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోసారి కూడా రన్ చేస్తాం సో దట్ మీకు ఐడియా ఉంటుంది. సో జస్ట్ రన్ చేయడం అంతా మించి ఏం లేదన్నమాట. ఈవెన్ సేమ్ థింగ్ మీరు డేటా పైప్లైన్స్ లో కూడా కాల్ చేసుకోవచ్చు. ఏదైతే మనం స్పార్క్ జాబ్ డెఫినేషన్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఏంటంటే, సో ఓకే అది రన్ అవుతానే ఉంటుంది. మీన్ మీద ఇది కూడా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, రన్నింగ్ వచ్చింది కదా. ఓకే, ఇది ఒక పైప్ లైన్ తీసుకుందాం. సో నేను ఇనిషియల్ గా స్పార్క్ జాబ్ డెఫినేషన్ ఇట్ లుక్స్ వెరీ ట్రిక్కీ అనుకున్నా, బట్ ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, కాకపోతే మనకి ఆన్లైన్ అంతగా అవైలబుల్ ఉండదు అనమాట. అంటే బ్లాగ్స్ ఆర్టికల్స్ చాలా ఎక్కువ ఉండకపోవచ్చు. సో నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మీకోసం చూపిస్తాను. సో స్పార్క్ జాబ్ డెఫినేషన్ ఉంది కదా. ఓకే, సో సెట్టింగ్స్ సేల్స్ రిపోర్ట్లోనే కదా. సో మనకి ఎన్ని ఉన్నాయి గైస్, రెండు ఉన్నాయి. టెస్ట్ ఫ్యాబ్రిక్, ఫ్యాబ్రిక్ డెమోస్ స్పార్క్ అనమాట. ఓకే, సో ఇదే కదా మనం యూజ్ చేసింది. సో దాట్స్ ఇట్. ఓకే, మీరు కావాలంటే పేరు కూడా మార్చుకోవచ్చు. జస్ట్ డెమో స్పార్క్, స్పార్క్ జాబ్, స్పార్క్ జాబ్ డెఫినేషన్. ఓకే, షార్ట్ కట్ ఎస్జేడి స్పార్క్ జాబ్ డెఫినేషన్. సో ఇది రన్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఓకే, స్టిల్ చూడండి 1 minute 37 seconds స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, చూడండి మీరు ఎన్నిసార్లు రన్ చేస్తే అన్నిసార్లు మీకు ఇక్కడ సో స్పార్క్ జాబ్ సబ్మిటెడ్ అని వస్తుంది అనమాట. ఎప్పుడు సబ్మిట్ చేస్తారు ఏంటి అని. ఓకే, మనకైతే సక్సెస్ అయింది కదా. సో ఇప్పుడు నేను డేటా పైప్ లైన్స్ ద్వారా కూడా రన్ చేస్తాను. ఆల్రెడీ చూడండి ఏంటిది ఇది, ఫ్యాబ్రిక్ డెమో స్పార్క్ అనమాట. మీరు ఇక్కడ కూడా చూడొచ్చు ఫ్యాబ్రిక్ డెమో స్పార్క్ కదా. లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. గో టు రన్, రన్, సేవ్ అండ్ రన్. ఓకే, రన్ అవుతుంది కదా. సో మీన్వైల్ మనం డేటా అపెండ్ అయిందో లేదో చూద్దాం అనమాట. ఇందాక 3 రికార్డ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 6 రికార్డ్స్ రావాలి. అండ్ ఇంకోటి రన్ అవుతుంది కాబట్టి మొత్తం టోటల్గా 9 రికార్డ్ రావాలి. చూడండి 6 రికార్డ్స్. సో ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. సో రన్నింగ్, బట్ ఇక్కడ మాన్యువల్ గానే వస్తుంది. బట్ అలా కాకుండా డేటా పైప్ లైన్స్ అంటే ఇట్ విల్ బి వెరీ గుడ్ అనమాట. ఎందుకంటే ఇది మనం ఎక్కడి నుంచి రన్ చేస్తున్నాం, త్రూ డేటా పైప్ లైన్స్ ద్వారా రన్ చేస్తున్నాం. అవునా కదా. సో ఆ అంటే ఆ కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా అక్కడ సో స్టేటస్ అనేది త్రూ డేటా పైప్ లైన్స్ అలా చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. బట్ ఇట్స్ ఓకే. ఓకే, స్టిల్ గోయింగ్. ఓకే, 37 seconds. ఇక్కడ కూడా మీరు అంటే రిఫ్రెష్ చేసుకోవచ్చు. స్టిల్ గోయింగ్. ఓకే, రన్ అవుతుంది. మరి నెక్స్ట్ వీడియోలో రిఫరెన్స్ ఫైల్స్ కూడా చూపిస్తానండి. అలానే ఇక్కడ కూడా షెడ్యూల్ చేయటం. స్టిల్ గోయింగ్.
ఓకే. మీరు చూస్తున్నాగా సక్సెస్ వచ్చింది. ఎంత టైం పట్టింది? 1 మినిట్ 43 సెకండ్స్ కదా! ఇక్కడ కూడా రిఫ్రెష్. ఓకే. 1 మినిట్ 32 సెకండ్స్. ఇట్స్ ఓకే. సో, ఇప్పుడు 9 రికార్డ్స్ రావాలా? ట్రై టు రిఫ్రెష్. ఓకే. ఐ థింక్ రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో, సింకింగ్ ఇష్యూ మైట్ బి. సో, బట్ జనరల్‌గా అవుతుంది. డోంట్ వరీ. సో, రిఫ్రెష్. బట్ సింక్ అయింది. కాకపోతే ఒక 30 సెకండ్స్ అలా డిఫరెన్స్ ఉంటదనమాట. ఇలా మీరేంటంటే స్పార్క్ జాబ్ డెఫినిషన్స్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. చెప్పా కదా మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. అలానే రిఫరెన్స్ ఫైల్స్ అనేది కూడా మనమైతే అప్‌లోడ్ చేసుకొని, అలానే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చనమాట. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. సో, మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటదండి. ఓకే. చూడండి ఎన్ని రోస్ వచ్చినాయి? 9 రికార్డ్స్. అంటే సో, మనం 2 టైమ్స్ త్రూ స్పార్క్ జాబ్ ఇంటర్ఫేస్ ద్వారా చేసిన అండ్ ఒక టైమ్ అయితే త్రూ డేటా పైప్‌లైన్స్ ద్వారా ఎగ్జిక్యూషన్ చేయడం జరిగిందనమాట. ఓకే. ఇలా రకరకాలుగా చేయడానికి అవకాశం ఉన్నది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. బై బై.